ఓకే అండి. రైట్. సో ఈరోజు మనము షార్ట్ ఓ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అందరు సమాధానం ఇవ్వండి. షార్ట్ ఏకి వచ్చే అయ్యో ఒక ప్రాబ్లం ఉండే, ఒక్క నిమిషం అమ్మా. అందరూ అట్లే ఉండండి మేడం. ఓకే మేడం, సారీ మా. హలో, ఉన్నారమ్మా?
ఉన్నాం సార్. రైట్ అమ్మా. టెక్నికల్ ప్రాబ్లం అయ్యా. రైట్. ఓకే అండి. సో ఇప్పుడు షార్ట్ ఓకి వచ్చాం, అవునమ్మా అందరూ? అవును సార్. ఇప్పుడు షార్ట్ ఓకు వచ్చారు అంటే వెనక ఎన్ని రకాలు మనం క్లియర్ గా ఉండాలని చెప్తారా ఎవరన్నా? చెప్పండి సార్. వెనక ఎన్ని క్లియర్ గా ఉన్నట్టు మనము చెప్పండి. ఇప్పుడు షార్ట్ ఏ క్లియర్ గా ఉన్నట్టు, లాంగ్ ఏ క్లియర్ గా ఉన్నట్టు, షార్ట్ ఈ క్లియర్ గా ఉన్నట్టు, లాంగ్ ఈ క్లియర్ గా ఉన్నట్టు, షార్ట్ ఐ క్లియర్ గా ఉన్నట్టు, లాంగ్ ఐ క్లియర్ గా ఉన్నట్టు. ఓకేనమ్మా? ఓకే సార్. అంతే కదమ్మా, ఇవన్నీ నేర్చుకుంటేనే కదా షార్ట్ ఓకి వచ్చినావు నువ్వు. ఓకేనా? అయితే అయితే ఇప్పుడు చెప్పండి, షార్ట్ ఓకు శబ్దం ఏమొస్తుంది? సార్. ఇంకోసారి సౌండ్ వస్తుంది సార్. ఏమొస్తుంది? షార్ట్ ఏకు సౌండ్ ఏమొస్తుంది? షార్ట్ ఏకి అంటే ఆగకుండా ఆగకుండా మరి ఈ మాట ఫస్ట్ లో ఏమంటారు మరి? అప్పుడే మర్చిపోతారు అక్కాయిలు. అమ్మా క్లియర్ గా ఉండాలా, అందుకని రిపీట్ చేస్తూ ఉండాలి. ఇంట్లో కూర్చొని షార్ట్ ఏకి ఏం సౌండ్ వస్తుంది, లాంగ్ ఏకి ఏం సౌండ్ వస్తుందంట? ఏ, అది లాంగ్ ఏ. ఎప్పుడు రిపీట్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే క్లారిటీ ఉంటారు మీరు. ఓకే, నెక్స్ట్ షార్ట్ ఈకి సౌండ్ ఏమొస్తుందంట? షార్ట్ ఈకి అంతే, ఏ అది. లాంగ్ ఈకి సౌండ్ ఏమొస్తుందంట? అని వస్తుంది. షార్ట్ ఐకి సౌండ్ ఏమొస్తుందంట? ఈ వస్తుంది. లాంగ్ ఈకి సౌండ్ ఏమొస్తుందంట? లాంగ్ ఐకి, లాంగ్ ఐకి ఐ ఐ. అది ఇది మీరు 100 సార్లు రాసుకొని ప్రాక్టీస్ చేసినా మంచిది. ఓయ్ మళ్ళీ ఏమేమంటుంది అమ్మ? ఓ పెద్దమ్మ, లాంగ్ ఐకి ఏమొస్తుంది? ఐ ఐ. ఓయ్ మళ్ళీ చూడ అమ్మగా, లాంగ్ ఐకమ్మా, లాంగ్ ఐకి అంతే. ఐ మళ్ళీ సన్నాయి కాదు, అది లాంగ్ అయ్యి, అది ఐ. సో ఇవి ఎలా ఉండాలంటే మీరు ఎప్పుడు అడిగినా కూడా క్లారిటీ ఉండాలి, అదర్వైజ్ నో గెయిన్, లాభం లేదు. ఏమా అంతేనా? ఏమైనా డౌట్ ఉందా? ఇవి క్లియర్ గా ఉంటేనే నెక్స్ట్ స్టెప్ 57 పేజీకి రావాలి, అదర్వైజ్ వేస్ట్. నువ్వేం నేర్చుకోలేకపోతే వేస్ట్ అమ్మా. ఓకే, 57వ పేపర్కి వచ్చినాను అంటే 56 పేపర్లు క్లియర్ గా ఉండాలి, దాని అర్థం అది. విత్ ప్రాక్టికల్ గా ఉండాలి, థియరీగా ఉండాలి, అన్ని రకాలుగా నేర్చుకుని ఉండాలి. క్లియర్ అమ్మా? ఇప్పుడు ముందు పోవచ్చా వద్దా? ఈడే ఉందమ్మా. సో ఇప్పుడు షార్ట్ ఓకి వెళ్ళాము. షార్ట్ ఓ, షార్ట్ ఓ ఏమంటుందంటే దాని సౌండ్ ఏమొస్తుందంటే ఆ దీర్ఘమా, ఆ అనేటువంటి దీర్ఘంతో వస్తుంది సౌండ్లు. ఏమ్మా ఏమొస్తుందమ్మా షార్ట్ ఓకి? షార్ట్ ఏకి ఏమొచ్చా? షార్ట్ ఈకేమొచ్చా? ఏ. షార్ట్ ఐకేమొచ్చా? ఈ. ఇప్పుడు షార్ట్ ఓకి ఏమంటున్నాడంటే ఆ దీర్ఘమా, మళ్ళీ అట్లా ఇట్లా కాదు, అది
దీర్ఘం ఆ వస్తుందంట. ఆ ఓకేనమ్మా, ఇంతవరకు క్లియరా? ఓకే సార్. మరి ఓకే సార్. ఇప్పుడు వాడు ఏమంటాడంటే ఓ అని ఎక్కడైనా రానియండి, ఓకి ప్రక్కన బి ఉంటే దాన్ని ఆబ్, అబ్బా ఆబా, ఆబ్. ఆనా ఆబ్. ఆనా, చిన్న ఆనా పెద్ద ఆనా, ఆ అది అది అది. నువ్వు చిన్న ఆ అన్నావు అనుకో తప్పేసినట్టు, ఇక చిన్న ఆ రాదమ్మా. ఏదానికి? షార్ట్ ఓకి. ఉదాహరణకు ఓకి బి కలిపినవాడు అనుకుందాం, అప్పుడు ఏమొస్తుందమ్మా? ఆబ్. ఆబ్, నాట్ అబ్. అబ్ కాదు నాన్న, ఆబ్. ఓడి, ఓడి, ఆడ్. ఓజీ, ఆగ్. ఆగ్, అగ్ కాదు మళ్ళీ, ఓఎన్, ఆన్, ఓపి, ఆప్, ఓటి, ఓఎక్స్, ఓసికే, ఓఎన్డి, ఓఎన్జి, ఓఎస్ఎస్. ఇది ఆ సూత్రము. ఇప్పుడు అర్థమైందా? షార్ట్ ఏ సూత్రము, షార్ట్ ఓ సూత్రము. ఓకేనమ్మా, క్లియరా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే సార్. షార్ట్ ఓలో ఆ అనేటువంటి శబ్దముతో వచ్చేటువంటి పదాల జాలాలు ఇవి. ఇప్పుడు ఒక్కొక్క దాని మీద వెళ్తామమ్మా. ఓబి దాని మీద ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, ఎలా ఉంటది చూద్దాం. నెక్స్ట్ పేపర్ ఏమొస్తుంది ఇప్పుడు? ఓబి. ఓబి అంటే ఏమన్నాము? ఏం పలికాం మనము? ఆబ్, ఆబ్, దీర్ఘము ఆబ్. ఓకే, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్ చూడండి. ఇప్పుడు ఎక్స్ట్రా బి కలిపాడు, బిఓబి ఏమైతుందమ్మా? సిఓబి, కాబా క్యాబా, కాబ్, ఏ కాదు ఆ, అది. ఎఫ్ఓబి, హెచ్ఓబి, జేఓబి, ఎంఓబి, ఆర్ఓబి. ఈ లైన్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి. దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి నేను ఒకసారి చెప్తాను, ఎవరన్నా వేరే వాళ్ళు ఒకసారి చెప్పండి. ఓబి ఈజ్ ఈక్వల్ టు ఆబ్ అయితే బిఓబి బాబ్, సిఓబి కాబ్, ఎఫ్ఓబి ఫాబ్, హెచ్ఓబి హాబ్, జేఓబి జాబ్, ఎంఓబి మాబ్, ఆర్ఓబి రాబ్. ఇట్లా మీరు ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేసి తెలుగు రాసుకోవాలి. తెలుగు రాసుకొని ఇంగ్లీష్ లో సొంతంగా రాయాలి. ఇప్పుడు బాబ్ అని తెలుగులో రాసుకున్నావు, దాని ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఏమి? అట్లా ప్రాక్టీస్ చేయాలి. దీర్ఘం తీయకూడదు, దీర్ఘం ఇయకూడదు. అంటే దీర్ఘం అంటే ఏమి? సాగదీసి చెప్పకూడదు. బిఓబి బాబ్ అనాలి. తెలుగులో సాగదీయాలి, ఇంగ్లీష్ లో సాగ తీయకూడదమ్మా. ఓకేనా? స్పెల్లింగ్ ఎలా చెప్పాలి? బిఓబి బాబ్, సిఓబి కాబ్, ఎఫ్ఓబి ఫాబ్, హెచ్ఓబి హాబ్, జేఓబి జాబ్, ఎంఓబి మాబ్, ఆర్ఓబి రాబ్. ఈ విధంగా చెప్పిస్తే ఈ లైన్ వచ్చినట్టే నీకు. ఇంకా మళ్ళీ వెనక తిరిగి చూడకూడదు. ఇంకా మళ్ళీ ఓడి అంటే ఆడైతే సిఓడి కార్డ్, జిఓడి గాడ్, ఎన్ఓడి నాడ్, ఆర్ఓడి రాడ్, ఎస్ఓడి సాడ్, పిఆర్ఓడి ప్రాడ్, ఎఫ్ఆర్ఓడి ఫ్రాడ్. ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఓజీ ఆగైతే బిఓజీ బాగ్, డిఓజీ డాగ్, ఎఫ్ఓజీ ఫాగ్, హెచ్ఓజీ హాగ్, జేఓజీ జాగ్, ఎల్ఓజీ లాగ్, బిఎల్ఓజీ బ్లాగ్, సిఎల్ఓజీ క్లాగ్, ఎఫ్ఆర్ఓజీ ఫ్రాగ్. ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఓఎన్ ఆన్ అయితే సిఓఎన్ కాన్, డిఓఎన్ డాన్, జేఓఎన్ జాన్, ఓఎన్ ఆన్, టిఓఎన్ టాన్, డబ్ల్యూఎన్ వాన్, టిఆర్ఓఎన్ ట్రాన్. ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. మీరేం చేయాలి? తెలుగు రాసుకొని ఇంగ్లీష్ రాస్తే అప్పుడు నిజమైన ప్రాక్టీస్ జరుగుతుందమ్మా. ఊరికనే అరిసిపోతానంటే రాదమ్మా. ఇది రాయాల, తెలుగు రాయాలా, ఇంగ్లీష్ రాయాలా, సొంతంగా అరుసుకోవాలా, లబలబు కొట్టుకోవాలా ఏమ్మా, అన్ని రకాలు చేస్తే తప్ప ఇది రాదు. క్లియర్ అమ్మా? ఈ లైన్ ఏమన్నా, ఈ పేపర్ ఏమన్నా చూసుకోండి ఒకసారి. ఏమన్నా డౌట్ ఉంటే అడగొచ్చు. ఒక 2 సెకండ్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్, ఇది అర్థమైతే ఇది అర్థమైతే. ఓపి అంటే ఆప్. ఓపి అంటే అప్ప ఆప. బిఓపి బాప్, సిఓపి కాప్, హెచ్ఓపి హాప్, ఎంఓపి మాప్, పిఓపి పాప్, ఎస్ఓపి సాప్, టిఓపి టాప్, సిహెచ్ఓపి చాప్, సిఎల్ఓపి క్లాప్, సిఆర్ఓపి క్రాప్, డిఆర్ఓపి డ్రాప్, ఎఫ్ఎల్ఓపి ఫ్లాప్, పిఎల్ఓపి ప్లాప్, ఎస్హెచ్ఓపి షాప్, ఎస్ఎల్ఓపి స్లాప్. ఒకటి ఆధారము, కిందటివన్నీ దాని మీద వచ్చినటువంటి బేసిక్ నాలెడ్జ్. అర్థమైందా? అర్థం కాలేదా?
ఓకే సార్ ఆధారం ఒకటే, ఒక్కటి నేర్చుకుంటే దాని మీద ఎన్నైనా రాయొచ్చు. ఓపి ఆప్ అయినప్పుడు బిఓపి బాప్, సిఓపి కాప్, హెచ్ఓపి ఆప్ అనుకుంటే వెళ్ళిపోతుంది. ఒకసారి ఓటి ఆట్ అని నేర్చుకునింటే బిఓటి బాట్, సిఓటి కాట్, డిఓటి డాట్, జిఓటి ఘాట్, హెచ్ఓటి ఝాట్, ఎల్ఓటి లాట్, ఎన్ఓటి నాట్, పిఓటి పాట్, ఆర్ఓటి రాట్, టిఓటి టాట్, సిఎల్ఓటి క్లాట్, పిఎల్ఓటి ప్లాట్, ఎస్ఎల్ఓటి స్లాట్, ఎస్ఎన్ఓటి స్నాట్, ఎస్పిఓటి స్పాట్. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. లేదు సార్ ఓకేనమ్మా, క్లియర్? అందరు క్లియర్ కదా? ఇప్పుడు మళ్ళీ ఓఎక్స్ ఏమైతుంది? ఓఎక్స్ ఆక్స్. అప్పుడు ఓఎక్స్ ఆక్స్ అయితే బిఓఎక్స్ బాక్స్, ఎఫ్ఓఎక్స్ ఫాక్స్, పిఓఎక్స్ బాక్స్. అలాగే ఏఎండి ఓఎండి ఏమైతుంది? ఆండ్. ఆండ్ అండ్ కాదు, ఏఎండి కాదు, ఇది ఏఎండి అంటే ఆండ్ అవుతుంది, ఆండ్ అవుతుంది. ఇది ఓఎండి. ఓఎండి అన్నప్పుడు ఆండ్, ఆండ్, ఆండ్. బిఓఎండి బాండ్, ఎఫ్ఓఎండి ఫాండ్, పిఓఎండి పాండ్, వైఓఎండి ఆండ్, బిఎల్ఓఎండి బ్లాండ్, ఎఫ్ఆర్ఓఎండి ఫ్రాండ్. ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు. అలాగే ఓఎన్జి ఆంగ్. ఓఎన్జి ఏమైతుందంట? ఆంగ్. డిఓఎన్జి డాంగ్, జిఓఎన్జి గాంగ్, ఎల్ఓఎన్జి లాంగ్, పిఓఎన్జి పాంగ్, ఎస్ఓఎన్జి సాంగ్, టిఓఎన్జి టాంగ్, పిఆర్ఓఎన్జి ప్రాంగ్, డబ్ల్యూఆర్ఓఎన్జి రాంగ్. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. లేదు సార్ ఓఎస్ఎస్ ఆస్ అయితే బిఓఎస్ఎస్ బాస్, జేఓఎస్ఎస్ జాస్, ఎల్ఓఎస్ఎస్ లాస్, ఆర్ఓఎస్ఎస్ రాస్, టిఓఎస్ఎస్ టాస్, సిఆర్ఓఎస్ఎస్ క్రాస్, ఎఫ్ఎల్ఓఎస్ఎస్ ఫ్లాస్. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. లేదు సార్ క్లియరా? డౌట్ ఏం లేదు. అలాగే ఓసికే ఆక్. ఓసికే ఆక్ అయితే డిఓసికే డాక్, జేఓసికే జాక్, ఎల్ఓసికే లాక్, ఎంఓసికే మాక్, ఆర్ఓసికే రాక్, ఎస్ఓసికే సాక్, బిఎల్ఓసికే బ్లాక్, సిఎల్ఓసికే క్లాక్, ఎఫ్ఎల్ఓసికే ఫ్లాక్, కేఎన్ఓసికే నాక్, ఎస్హెచ్ఓసికే షాక్, ఎస్ఎంఓసికే స్మాక్, ఎస్టిఓసికే స్టాక్. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. లేదు సార్ అలాగే అదర్స్ ఇతరుల వేరేవి ఇంకా కొంచెం కొత్తవి. డిఓఎం డామ్, ఎంఓఎం మామ్, ఎన్ఓఎం నామ్, పిఓఎం పామ్, టిఓఎం టామ్, ఎస్ఓఎల్విఈ సాల్వ్, టిఓడిడి టాడ్, ఎస్సిఓటిటి స్కాట్, డిఓడిజిఈ డాడ్జ్, ఎల్ఓడిజిఈ లాడ్జ్, జేఓహెచ్ఎన్ జాన్. అన్ని దాంట్లో ఆ అనేటువంటి సౌండ్ తో వచ్చి ఓ అనేటువంటి అక్షరంతో వాడుతున్నాడు. క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఇంతటితో షార్ట్ ఓ ఎగ్జాంపుల్స్ అన్ని క్లియర్. ఇప్పుడు మీరు హోంవర్క్ చేయొచ్చు. ఈ మెటీరియల్ తో మీరు ఇక్కడ అన్ని ఉన్నాయి చూడండి. ఓఎన్ ఆను, బిఓబి బాబు, బిఓజి బాగు, సిఓబి కాబు, సిఓడి కాడు, సిఓపి కాపు, ఇవన్నీ మీకు ఆ గేమ్ రూపకంగా పెడతానమ్మా. ఇదంతా బుక్ అయిపోయిన తర్వాత గేమ్ రూపకంగా వస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదా? సో మీరు ఈ రోజు చేయవలసిన పని మళ్ళీ చెప్తున్నా బాగేనండి. ఈ రోజు మనము ఏం నేర్చుకున్నట్టు? షార్ట్ ఓ గురించి నేర్చుకున్నట్టు. షార్ట్ ఓలో శబ్దం ఏమొస్తుందమ్మా? ఆ. ఏమొస్తుందంట? అని వస్తుందంట. ఫస్ట్ వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇది బేసిక్ ఫామ్. ఇవి ఓబి ఆబ్, ఓడి ఆడ్, ఓజి ఆగ్, ఓఎన్ ఆన్, ఓపి ఆప్, ఓటి ఆట్, ఓఎక్స్ ఆక్స్, ఓసికే ఆక్, ఓఎన్డి ఆండ్, ఓఎన్జి ఆంగ్, ఓఎస్ఎస్ ఆస్. ఏమైనా డౌట్ ఉందమ్మా దీంట్లో? బేసిక్. ఈ బేసిక్ మీద పదాలు ఏర్పరుస్తున్నాడు అనమాట. ఓబి దానికి సంబంధించి ఇవి, ఓడి దానికి సంబంధించి, ఓజి దానికి సంబంధించి, ఓఎన్ ఇదే మాదిరిగా ఉండేటువంటి అర్థం. దీని కింద ఏమంటే ఓఎన్ మీద వచ్చేవి సిఓఎన్, డిఓఎన్, జేఓఎన్, ఓఎన్, టిఓఎన్, డబ్ల్యూఎన్, టిఆర్ఓఎన్. ఆ విధంగా మనము అర్థం చేసుకోవాలి. తెలుగు చూసి ఇంగ్లీష్ రాయాలి, అప్పుడే మీకు నాలెడ్జ్ వస్తుంది. అట్లా 2వ పేపరు, 3వ పేపరు, 4వ పేపరు, 5వ పేపరు, 6వ పేపరు, 7వ పేపరు, 8వ పేపరు, మొత్తం అన్నీ కూడా 7 పేపర్లు ఉన్నాయమ్మా. రేపటికి మీరు అవన్నీ కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మెటీరియల్లో మనము లాంగ్ ఓలో వెళ్తాం. అర్థమైందా? అర్థం కాలేదా? లాంగ్ ఓని బాగా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ షార్ట్ ఓ, దాన్ని అనుకుండేవన్నీ నేర్చుకొని రావాలా. మనం ఎప్పుడు 65వ పేజీకి వెళ్తున్నామంటే 64 వరకు నేను ప్యూర్ ఉన్నాను, క్లియర్ గా ఉన్నాను అని అనుకుంటేనే నువ్వు వెళ్ళగలుగుతావు, లేకపోతే వెళ్ళలేవమ్మా. క్లియర్ అమ్మా? క్లియర్ సార్. అందరూ ఓకేనమ్మా? మళ్ళీ ఇది రేపటి సంగతి. ఓకేనా? ఇది ఈ రోజు మనకు సంబంధం లేదు. మనం ఎంతున్నా కూడా ఈ రోజు మీకు 7 పేపర్లు ఇప్పుడు నేను చెప్పినవి. ఓకే, సో నువ్వు మనసు పెట్టి ఇంట్లో కూర్చొని ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే నీకు వస్తుందమ్మా, లేకపోతే రాదు. క్లియర్?
ఓకే, సో ఈ రోజు Yes, క్లాసు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకొక 5 నిమిషాలు కానీ తొందరగానే అయిపోగొట్టుకున్నాము, Yes. కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఉంటే సార్ ఏమన్నా డౌట్లు ఉన్నాయా? లేదు సార్ ఈరోజు మేము చూసుకొని వస్తామంటే సంతోషం, చూసుకొని రండి. ఏమైనా డౌట్స్ ఉంటే రేపు అడగండి, లేదా అట్లే ముందుకు పోదాం. అమ్మా ఏం లేదు సార్. ఓకేనమ్మా, క్లియర్ అమ్మా? Okay, Clear, sir. sir. ఇప్పుడు జరిగిన